ఒంగోలు పట్టణానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గడిచిన 7 నెలల కాలంలో ఒంగోలు పట్టణంలో పారిశుద్ధ్యం, రోడ్ల విస్తరణ, కాలువల పూడికతీత, సుందరీకరణ, పచ్చదనం వంటి కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలు ఒంగోలు పట్టణంలో అభివృద్ధి అటక ఎక్కిందని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని డివిజన్ల నందు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, త్వరలోనే అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. రానున్న 6 నెలల కాలంలో ఒంగోలు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని దామచల్ల పేర్కొన్నారు. పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపే నగరంలో నీటిని సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. సందర్భంలో శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న పేర్నమిట చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా మార్చాలని ఆయన కోరారు. మనం ఏదైతే డివైడర్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడే మనం ప్లాంటేషన్స్ కానీ మనం స్టార్ట్ చేసాం. ఒకటి మన సభ్యులందరూ కూడా మనం తెలియపరిచేది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు కంప్లీట్ అవబోతాం. 7 నెలల్లో కూడా మనం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా కూడా ఏదైతే ఒక పని కూడా జరగకుండా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి వారానికి ఒక డివిజన్ కింద పెట్టుకొని మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టేసి మనం అన్నీ కూడా పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. దాన్ని ఇంకా 11 డివిజన్స్ పెండింగ్ ఉన్నాయి. అయిపోయిన డివిజన్స్కి దగ్గర మన వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చింది 126 కోట్ల రూపాయలు. మన మిగతా డివిజన్స్ అన్నిటి కూడా పనులు ఉన్నాయి, మనం చేయాల్సి ఉన్నాయి. దాంట్లో మీరు మనం ఎక్కడైతే మెయిన్ ఉందో దాన్ని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. మేజర్గా మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు టెండర్లు పిలిచేది కూడా డ్రైన్స్ వర్షం పడితే ఎక్కడ కూడా రోడ్ల మీదకి రాకూడదు. ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, చివరికి 5 సంవత్సరాల నుంచి పూడికలు తీయకుండా ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మన కమిషనర్ గారు కానీ మన ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి డీవియేషన్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, వర్షాలకి నీళ్లు మురికి నీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో దాని మీద టార్గెట్ చేసి ఎక్కువ బడ్జెట్ కూడా దాని మీద పెట్టడం జరుగుతాం. దాంతోపాటు మనకి ట్యాక్స్లు కానీ ఇట్లా వచ్చిన దాని మీద బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ డివైడర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త కానీ ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితుల్లో టౌన్ ఎప్పుడు కూడా కార్పొరేషన్ రీతిలో ఎవరైనా వచ్చినా కూడా నీట్గా ఉండాలి. అందుకని చెప్పేసి దాన్ని అన్నీ కూడా మొదలుపెట్టాం. కొన్ని ఏరియాస్లో సర్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం తీసుకురావాలని వితిన్ 6 months లోపల టార్గెట్ పెట్టుకొని అన్ని పార్క్స్ కానీ డివైడర్స్ కానీ కొన్ని ఏరియాల్లో సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయాలని ఒక ప్రపోజల్తో అంతా కూడా మాట్లాడుకొని దాని పద్ధతి ప్రకారంగా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తున్నామని చెప్పి కూడా సభ్యులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా మేజర్గా మనకు వచ్చేది ఇంకా తొందరలోనే సమ్మర్ వస్తుంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు. పోయినసారి కర్నూలు రోడ్లో కూడా ప్రాబ్లం వచ్చింది. అలాంటి పరిస్థితి అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా ఇస్తున్నాం అనేది అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 కల్లా వాటర్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి. మిడ్ నైట్ అనేది ఎక్కడ కూడా వాటర్ ఇచ్చే పరిస్థితులు రాకూడదని చెప్పేసి కూడా దాని మీద కూడా చెప్పాము. వారం రోజుల లోపల దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని మనం ఆన్ టైంలో డే టైంలోనే ఇచ్చే విధంగా మంచినీళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని కూడా షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో ఇంకా మేజర్గా ఇప్పుడు 5 అంశాల మీద ఒక ఇద్దరిని సపరేట్గా తీసుకోమని కూడా మేము మొన్న మాట్లాడినప్పుడు కమిషనర్ గారికి చెప్పాం. ఒకటి శానిటేషన్ మీద ఒక 2 మనుషులు సీనియర్ని పెట్టేసి టౌన్లో ఎక్కడ కూడా వాళ్ళు టౌన్లో తిరుగుతూ ఉండాలి. ఎక్కడ కూడా ఒక చెత్త అనేది కనపడకూడదు. ఏదైనా ట్రాక్టర్ రోడ్డు పక్కన వేసినా కూడా అది ఇమీడియట్గా మీరు ఐడెంటిఫై చేసి తీయాలి. ఎవరు వేస్తున్నారో ఐడెంటిఫై చేసుకోవాలి. డివిజన్స్లో కూడా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా క్లీన్గా మార్నింగ్ సచివాలయం వీళ్ళ వర్కర్స్ వచ్చేసి ఆ డివిజన్లో చెత్త తీసుకెళ్తున్నారు లేదా దానికి ఎట్లా ఉంది పరిస్థితులు ఏంటి అనేది కూడా చూసుకొని చేసే విధంగా శానిటేషన్కి ఇద్దరు. అదేవిధంగా లైటింగ్కి ఇద్దరు. లైట్ బల్బ్ అనేది పోతే వారం రోజులు పట్టించుకునే పరిస్థితులు ఉండకూడదు. పోయిన లైట్ మరుసటి రోజు మార్నింగ్ కల్లా డివిజన్స్లో కానీ మెయిన్ రోడ్స్లో కానీ అన్నిటికీ ఉండాలి. ఈరోజు టవర్ లైట్స్ పెట్టాం. మన టైంలో ఆ రోజు
అప్పుడు ఎన్హెచ్లో వేసే లైట్లు తీసుకొచ్చి పెట్టాము. అంటే నైట్ కూడా డే టైం లాగా ఉండాలని చెప్పి అలాంటిది దానికి దండ పెట్టమన్నాం. అదేవిధంగా నైట్ శానిటేషన్ నైట్ స్వీపర్స్ కూడా పెట్టమన్నాం. మెయిన్ బజార్లన్నీ కూడా 11 to 4 మొత్తం అన్ని బజార్లు కూడా క్లీన్ చేసి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలోనే అది కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మన కమిషనర్ గారు కూడా తెలియపరుస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు మెరుగు సూచనలు కనపడుతూ ఉన్నాయి. శానిటేషన్ కొంచెం బాగానే చేస్తుంది. అయినా కానీ ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎందుకంటే నేను 38, 39, 40, 41 డివిజన్లు తిరుగుతూ ఉంటే ఈ దోమలు మస్కిటోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు ఏదైనా శానిటేషన్ చేసేటప్పుడు ఏదో సమానంగా చేయడం కాదు, ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలని నేను సూచిస్తూ ఉన్నాను. దీనికి కనెక్టెడ్ విషయం ఏంటిదంటే సైడ్ డ్రైన్స్. ఎక్కడెక్కడ సైడ్ డ్రైన్స్ లేవు, సైడ్ డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయడం లేదు, అక్కడంతా ఈ మస్కిటో బాగా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి చాలా మస్కిటో మెడన్స్ ఇప్పుడే కనపడతా ఉంది. నేనున్న అపార్ట్మెంట్లో కూడా బాగా మస్కిటోస్ ఉన్న విషయం నేను కూడా గమనిస్తూ ఉన్నాను. అందుకని రాబోయే కాలంలో డ్రైన్స్ క్లీన్లీనెస్ ఆ శానిటేషన్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కొన్ని లాస్ట్ ఇయర్ ఇంకా కొన్ని డెంగ్యూ ఎక్కువ వస్తూ ఉన్నాయి మన నగరంలో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందుకని ఈ శానిటేషన్ మీద ఈ డ్రింక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సూచిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 1876 నుంచి ఇక్కడ ఉంది. కానీ మా పేర్లమిట్ట ఏరియా ఈ మధ్య కాలంలో అంటే 10-15 years బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాయిన్ చేశాను. అందుకని ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించిన రోడ్స్ డ్రైన్స్ సపరేట్గా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా మా ఏరియాస్లో కూడా కొద్దిగా తక్కువ పార్కులు ఉన్నాయి. 38 డివిజన్లు కూడా పార్క్ ఉంది. దాన్ని పూర్తిగా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మూడవ ఫైనల్ విషయం ఏంటిదంటే ఎస్సీ సప్లైన్లో మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్న ఏరియాలో దాన్ని మీరు ఆ ఫండ్స్ని కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మినిమం 40% ఉన్న ఏరియాస్ దాని మీద ఆ ఉద్దేశం అది దాని మీద ఎస్సీ సప్లైను నిధుల్ని కేటాయించాలని మరి కోరుకుంటూ, అదేవిధంగా కమిషనర్ గారు ఇందాక ఆయన స్పీచ్లో చెప్తా ఉన్నారు. మా పేర్లమిట్ట ట్యాంక్ 198 acres ఉంది. అది మనకి అది చాలా అంత పెద్ద ల్యాండ్ ఉండటం అది ఒక అదృష్టము. దానికి నాగార్జున సాగర్ నుంచి ఆల్రెడీ డెడికేటెడ్ లైన్ కూడా దానికి ఉంది. సో రాబోయే కాలంలో మనం చూసుకొని రాబోయే తరాలకి మన డెవలప్మెంట్ సూచనలు పెట్టి దాన్ని ఒక మంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా అంత వాకింగ్ ట్రాక్గా చేయాలని రాబోయే అమలుతో 2-3లోనూ మీరు పెట్టి దానికి తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ, దామచంద్ర జనార్దన్ గారు చెప్పినట్టు ఈ శానిటేషన్ స్టాఫ్ మరీ ముఖ్యంగా ఈ ఏరియాస్లో తిరిగి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన